విజయవాడ కృష్ణలంకలో సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మిని మాజీ సీఎం జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేసులో డీజీపీ, సిపి, ఏసీపీ, సిఐలపై మర్డర్ కేసు పెట్టి సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉందన్నారు. మే నెలలోనే విజయవాడ కృష్ణలంక స్టేషన్ పరిధిలో సాయి కృష్ణ కేసుతో పాటు క్రాంతి కిరణ్ అనే యువకుడు సిఐ వేధింపులతో సూసైడ్ చేసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు కంటి తుడుపుగా సిఐని సస్పెండ్ చేసి దోషులకు కొమ్ము కాస్తున్నారని దుయ్యబట్టారు. సీఐని ఎందుకు సస్పెండ్ చేశారని చెప్పగలరా? సీఐని ఎందుకు సస్పెండ్ చేశారని? సీఐని సస్పెండ్ ఎందుకు చేశారు? చంపేశాడనే కదా మీరు తనకు ఒప్పుకున్నారు కాబట్టే కదా ఈరోజు సీఐని సస్పెన్షన్ జరిగింది. అంటే ఒకే పోలీస్ స్టేషన్లోనే ఆ సీఐ పరిధిలోనే ఆ సీఐని ప్రొటెక్ట్ చేస్తూ ఏసీపీని ప్రొటెక్ట్ చేస్తూ కమిషనర్ని ప్రొటెక్ట్ చేస్తూ డీజీపీ మొత్తం అందరికీ తెలిసి సిఐ స్టేషన్లో ఒక హత్య కాదు పోలీస్ స్టేషన్లో ఇలాగనే కొడుతూ ఒకరు చావుకు కారణమైతే ఇంకొకరు ఆత్మహత్య చేసుకుని వీడియో ద్వారా తన మెసేజ్ని తెలియజేసిన పరిస్థితి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు సస్పెన్షన్ అంటే ఏంది? టెంపరీగా ఒక పోలీస్ ఆఫీసర్ను డ్యూటీస్ నుంచి తప్పించడం. అంటే ఒక మనిషి హత్య చేసిన ఆ మనిషి కొట్టి గోరులు పీకి రకరకాల చిత్రహింసలు పెట్టి చివరికి హత్య చేస్తే మనిషిని నువ్వేం చేస్తా ఉన్నావు? శిక్ష కేవలం టెంపరీగా తన డ్యూటీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉన్నారు. ఇదే చేయాల్సింది. అది కూడా ఇంత పెద్ద ఇష్యూ అయి బయటకు వచ్చిన తర్వాతనే మీకు చేయాలన్న కనీసం ఆలోచన వచ్చింది. ఇది బయటికి రాకపోయినంటే అది కూడా ఆలోచన కూడా వచ్చేది కాదు. ఒకవైపున ఇంత హేయమైన కార్యక్రమం జరిగింది అని అంటే ఆ సిఐని, ఆ బాధితుడైన ఏసీపీని, ఆ బాధ్యులైన కమిషనర్ను, వీళ్ళందరినీ డీజీపీ వరకు కూడా మర్డర్ కేసు ఛార్జ్ చేసి స్టేషన్లలో పెట్టాల్సింది పోయి కేవలం ఒక సిఐని టెంపరీగా సస్పెన్షన్. అంటే దాని అర్థం ఏంది? అందరూ పగడ్బందీగా కలిసికట్టుగా నేరం చేసి తూతూ మంత్రంగా కంటి తుడుపు చర్యగా